చిన్న చిత్రాల సందడితో మే ముగిసింది. ఆసక్తికర చిత్రాలతో జూన్ స్వాగతం పలుకుతుంది. మరి ఈ వారం థియేటర్లో వస్తున్న చిత్రాలు ఏంటో చూద్దామా మరి. వైవిధ్యమైన కథలతో అలరించే కథానాయకుడు శర్వానంద్. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా నటించిన తాజా చిత్రం మనమే. కృతి శెట్టి కథానాయక, మాస్టర్ విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లోకి రానుంది. మనలో చాలామందికి కనెక్ట్ అయ్యే కథతో రూపొందించిన చిత్రమని, కొత్తదనమున్న స్టోరీ, ఫ్రెష్ స్క్రిప్ట్ అని చెప్పలేను, కానీ ఇదొక మ్యూజికల్ ఫిల్మ్ అని నమ్మకంగా చెప్పగలని శర్వానంద్ అంటున్నారు. కుటుంబంతో కలిసి ఈ చిత్రానికి వెళ్తే 3 తరాల వాళ్ళు ఈ కథతో కనెక్ట్ అవుతారని అంటున్నారు. ఇక సత్యరాజ్, వసంత్, రవి కీలక పాత్రలో గుహాన్ సెన్సేషన్ రూపొందించిన చిత్రం వెబన్. తాన్యా హూప్, రాజీవ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదొక విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న చిత్రం. దర్శకుడు గుహాన్ సరికొత్త విజన్తో దీన్ని ఆవిష్కరించారు. DC, మార్వెల్ తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. దీంట్లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి అని చిత్ర బృందం చెబుతోంది. జూన్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పాయల్ రాజ్పుత్ పోలీస్ పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ రక్షణ ప్రణదీప్ ఠాకూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 7న థియేటర్లోకి రానుంది. ఇక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఇందులో పాయల్ శక్తివంతమైన పోలీసుగా మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనుంది అని చిత్ర బృందం తెలిపింది. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకుడు. ప్రతి పాత్ర ఓ ప్రయాణమే, కానీ సత్యభామ మాత్రం ఓ విప్లవం. ఎవరికైనా న్యాయం చేయడం డ్యూటీ మాత్రమే కాదు, అది వాళ్లకు మనం చేసే ప్రామిస్ అంటూ దీనిపై అభిమానులు ఆసక్తి పెంచారు కాజల్. ఆమె పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. నవదీప్ కథానాయకుడిగా అవినీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ మౌలి. పంకురి గద్వాని, భావని సాగి కథానాయకులు. సీ స్పేస్ నిర్మించింది ఈ చిత్రం. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు, రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా తదితర ప్రశ్నలకు సమాధానాలు ఇందులో చూపనున్నట్లు దర్శకుడు చెప్పాడు.